హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువిసి మస్తి. సుమం ప్రతి సుమం సుమం, మాటరాని మౌనమిది. వంశీ గారి మహర్షి సినిమాలోని ఈ పాటలు తెలియని మ్యూజిక్ లవర్స్ ఉండరేమో. ఈ పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ఇందులో నటించిన శాంతిప్రియ గారు కూడా అంతే పాపులర్ అయ్యారు. కలువల్లాంటి కళ్లతో హావభావాలను కురిపిస్తూ అప్పటి కుర్రకారుకు ఆరాధ్య దేవతగా మారారు. మహర్షి సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించారు. అప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ గారి సొంత చెల్లెలైనప్పటికీ శాంతిప్రియ గారు స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయారు. హీరోయిన్ గా చేస్తూనే హఠాత్తుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. కట్ చేస్తే కొంతకాలం తర్వాత చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని కొండంత దుఃఖంలో మునిగిపోయారు. అసలు హీరోయిన్ గా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఆమె పరిశ్రమకు ఎందుకు దూరమయ్యారు? ఆమె వైవాహిక జీవితంలో ఏం జరిగింది? తన భర్తకు అసలు ఏమైంది? ఆయన ఎందుకు చనిపోయారు? ఇప్పుడు శాంతిప్రియ గారు ఎలా ఉన్నారు? ఇలాంటి విషయాలన్నిటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అది 1980ల ప్రాంతం. అప్పటికే డైరెక్టర్ వంశీ గారు అన్వేషణ, ప్రేమించి పెళ్ళాడు, సితారా, లేడీస్ టైలర్ వంటి హిట్ సినిమాలు తీసి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఓ ఫుల్ అండ్ ట్రాజడీ లవ్ స్టోరీని తీయాలనే ఆలోచనలో ఉన్నారు ఆయన. అయితే ముందుగా కార్తీక్, రేవతి, రాజేంద్ర ప్రసాద్ లను పెట్టి ఆ సినిమా తీయాలనుకున్నారు. కానీ బడ్జెట్ కారణాల వల్ల పూర్తిగా కొత్త వాళ్ళతో తీద్దామని డిసైడ్ అయ్యారు. భానుప్రియ గారి మొదటి తెలుగు సినిమా అయిన సితారాలో ముందుగా రాధాని పెట్టి తీయాలి అనుకున్న తర్వాత భానుప్రియ గారిని పెట్టి తీశారు ఆ సినిమా. అదలా ఉంచితే కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో శాంతిప్రియ గారి ఫోటోలు వంశీ గారికి కనబడి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకొని డీటెయిల్స్ కనుక్కోగా ఆ అమ్మాయి మరెవరో కాదు, భానుప్రియ గారి చెల్లెలే అని తెలిసింది. అప్పటికే భానుప్రియ గారితో వంశీ గారు సితారా, ప్రేమించి పెళ్ళాడు సినిమాలు చేసి ఉన్నారు. దాంతో వెంటనే కాంటాక్ట్ చేసి భానుప్రియ గారి చెల్లెలు శాంతిప్రియ గారిని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు. హీరోగా రాఘవ గారిని, ఇంకో మెయిన్ క్యారెక్టర్ లో కృష్ణ భగవాన్ గారిని ఫైనల్ చేశారు. ఆ సినిమానే 1987లో రిలీజ్ అయిన మహర్షి సినిమా. అలా మహర్షి సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు శాంతిప్రియ గారు. ఈ సినిమా యావరేజ్ గా ఆడిన పాటలు మాత్రం బాగా హిట్ అయ్యాయి. శాంతిప్రియ గారికి కూడా మంచి మార్కులే పడ్డాయి. కానీ ఇక్కడే తెలుగు ప్రేక్షకుల నుండి కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చాయి. అవేంటో తెలుసుకునే ముందు ఆమె చిన్నతనం, కుటుంబ నేపథ్యం గురించి చెప్పుకుందాం. శాంతిప్రియ గారు రంగమాలి మంగ, పాండుబాబు అనే దంపతులకు 1969వ సంవత్సరంలో సెప్టెంబర్ 22న రాజమండ్రిలో పుట్టారు. తల్లి కూచిపూడి డాన్సర్, తండ్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉండడంతో పాటు హ్యాండ్లూమ్స్, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేవారు. వీరికి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు కూడా ఉన్నాడు. వారిలో భానుప్రియ గారు పెద్దవారు. భానుప్రియ గారు 1967వ సంవత్సరంలో జనవరి 15న పుట్టారు. భానుప్రియ అసలు పేరు మంగా ఆనంద భాను కాగా చిన్నతనంలోనే జాతకం చూపించిన తల్లిదండ్రులు భానుప్రియగా పేరు మార్చారు. శాంతిప్రియ గారి అసలు పేరు నిశాంతి భాను. అయితే సినిమాల్లోకి వచ్చాక శాంతిప్రియగా తన పేరుని మార్చుకున్నారు. శాంతిప్రియ గారికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆ కుటుంబం వ్యాపార విస్తరణ కోసం చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది. దాంతో అక్క చెల్లెలిద్దరూ అక్కడే చదువుకున్నారు. చెన్నైలోని సరస్వతి విద్యాలయ స్కూల్లో చదువుకున్నారు. తల్లి సూచనతో ఎస్పీ ఆనంద్ మాస్టారి గారి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు. స్కూల్ ఫంక్షన్ తో పాటు వేదికలపై డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవారు ఇద్దరు. చిన్నప్పుడు భానుప్రియ గారు రిజర్వ్డ్ గా ఉండేవారు. కానీ శాంతిప్రియ గారు మాత్రం చాలా యాక్టివ్ గా ఉండేవారు. అయితే భానుప్రియ గారు సినిమాల్లోకి వచ్చి వంశీ గారి సితారా సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తూ టాప్ హీరోయిన్ లో ఒకరిగా ఓ ఊపు ఊపేశారు. చెల్లి శాంతిప్రియ గారు కూడా అక్క నడిచిన దారిలోనే వెళ్లాలని భావించారు. అప్పటికి అక్క భానుప్రియ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న తన టాలెంట్ తోనే అవకాశం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పలు ఆఫీసులకు ఫోటోలు పంపించారు శాంతిప్రియ. అయితే కాలేజ్ యాన్యువల్ డే రోజున శాంతిప్రియ గారిని స్టేజ్ మీద చూసిన తమిళ డైరెక్టర్ అమరన్ గారు మొట్టమొదటగా శాంతిప్రియ గారికి 1987లో ఎంగ ఊరు పట్టుకరంలో అవకాశం ఇచ్చారు. అప్పటికే ఆమె ఫోటోలు చాలా ఆఫీసులకు వెళ్లడం, చూడడానికి కూడా చాలా అందంగా ఉండడంతో మొదటి సినిమా పూర్తి కాకుండానే తెలుగు, తమిళ్లో చాలా సినిమాల్లో శాంతిప్రియ గారికి వరుస ఆఫర్స్ వచ్చి పడ్డాయి. అలా ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టిన ఒక్క ఏడాదిలోనే, అంటే 1987వ సంవత్సరంలోనే 3 తమిళ్, 3 తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఆమె సెలెక్ట్ అయ్యారు. వీటిలో మహర్షి సినిమా కూడా ఒకటి. అయితే మొదటగా తమిళ్ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ ముందుగా రిలీజ్ అయిన సినిమా కాబోయే అల్లుడు అనే తెలుగు సినిమానే. ఆ తరువాత ఆమె నటించిన ఎంగ ఊరు పట్టుకరన్ అనే తమిళ్ సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాలో ఆమె పేరు నిశాంతిగానే ఉంటుంది. ఈ సినిమా స్టిల్స్ ని చూసే వంశీ గారు
మహర్షిలో ఆమెకు అవకాశం ఇచ్చారు. అందులో కూడా తన పేరు నిశాంతిగానే ఉంటుంది. ఆ తర్వాత శాంతిప్రియగా పేరు మార్చుకున్నారు. 1987లో వచ్చిన ఎంగవూరు పట్టుకరన్ సినిమా తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. ఆ ఏడాది తమిళంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా ఆ సినిమా నిలిచింది. దాంతో శాంతిప్రియ గారికి తమిళ్లో మంచి మార్కెట్ ఏర్పడింది. తెలుగు కంటే కూడా తమిళ్లోనే ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. ఆమె తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. దానికి కారణం చెప్పుకోవాలంటే ప్రేక్షకుల నుండి కొన్ని అభ్యంతరాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా, వాటిని తెలుసుకోవాలి. సితారా సినిమాతో భానుప్రియ గారిని వెండితెరకు పరిచయం చేసిన వంశీ గారే మహర్షి సినిమాతో శాంతిప్రియాని కూడా వెండితెరకు పరిచయం చేశారు. అయితే సితారా సినిమా పెద్ద హిట్ అయి భానుప్రియ గారిని హీరోయిన్ గా నిలబెట్టింది. కానీ మహర్షి సినిమా పెద్దగా ఆడలేదు. మహర్షి సినిమా రిలీజ్ సమయానికి శాంతిప్రియ అక్క భానుప్రియ గారు తెలుగులో 30కి పైగా సినిమాల్లో నటించారు. మహర్షి సినిమాను చూసిన చాలా మంది భానుప్రియ గారి నటనతో శాంతిప్రియ గారి నటనను పోల్చి చూశారు. సితారా సినిమాతో మహర్షి సినిమాను కూడా పోల్చారు. భానుప్రియ గారిని తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. దానికి తోడు తమిళ్లో శాంతిప్రియ గారికి ఎక్కువగా ఆఫర్స్ రావడంతో తమిళ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేశారు శాంతిప్రియ గారు. మహర్షి సినిమా తర్వాత జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన సింహ స్వప్నం సినిమాలో నటించారు శాంతిప్రియ గారు. జగపతి బాబు గారు హీరోగా వెండితెరకు పరిచయమైంది ఈ సినిమాతోనే. ఆ తరువాత రాజశేఖర్ హీరోగా నటించిన యమపాసంలో, రక్త కన్నీరు, నాకు పెళ్ళాం కావాలి, అగ్ని, కలియుగ అభిమన్యుడు వంటి సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారు. 1987 సంవత్సరం నుండి 91 వరకు వరుసగా 14 తమిళ సినిమాల్లో ఆమె నటించారు. ఆమె తెలుగులో నటించిన చివరి సినిమా జస్టిస్ రుద్రమదేవి. అదే టైంలో హిందీలో అక్షయ్ కుమార్ సరసన సౌగంధ సినిమాలో నటించారామె. దాంతో బాలీవుడ్ లో అవకాశాలు రావడం జరిగాయి. ఆ విధంగా బాలీవుడ్ లోనూ యాక్ట్ చేశారు శాంతిప్రియ గారు. ఆ తరువాత బుల్లితెరపై కూడా శాంతిప్రియ ప్రేక్షకుల్ని అలరించారు. దూరదర్శన్ లో విశ్వామిత్ర అనే సీరియల్లో శకుంతలగా ఆమె కనబడ్డారు. ఇక శాంతిప్రియ గారి వైవాహిక జీవితానికి వస్తే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు శాంతిప్రియ గారు. ఆమె 1999లో నటుడు సిద్ధార్థ్ అనే ఆయన్ని వివాహం ఆడారు. ఆయన షారుఖ్ ఖాన్ సినిమా అయిన బాజీగర్ లో నటించారు. వీరికి 2 అబ్బాయిలు. అయితే పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇద్దామని సినిమాలకు దూరం అయ్యారు. లైఫ్ హ్యాపీగా సాగుతుంది అన్న సమయంలో ఆమె భర్త హార్ట్ అటాక్ తో 2004 సంవత్సరంలో కన్నుమూశారు. దాంతో శాంతిప్రియ గారి జీవితం అత్యంత విషాదకరమైంది. అతి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న ఆమె ఆ ఘటన నుండి బయటకు రావడానికి చాలా కాలం పట్టింది. కొంతకాలం తర్వాత ధారావి బ్యాంక్ అనే వెబ్ సిరీస్ లో ఆమె యాక్ట్ చేశారు. ఏమైనా మంచి అవకాశాలు వస్తే తెలుగులో కూడా నటించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. శాంతిప్రియ గారు మరిన్ని తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.